హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో మిక్స్చర్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకైతే ఇలాగ ప్రిపేర్ చేసి ఇస్తే హెల్తీగా వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన స్నాక్స్ని తింటారండి. ఇది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండి వేసుకోవాలండి, చక్రాలు కొంచెం క్రిస్పీగా రావడానికి. అలాగే కొంచెం పించ్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 పించ్ ఇంగువ వేసుకోవాలి. టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ చేసుకొని అందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలండి. చక్రాలు ఈజీగా వచ్చేలాగా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చక్రాల గిద్దె తీసుకొని అందులోకి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలాగా సన్నగా ఉన్న కారపూస వచ్చే ప్లేట్తో చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి మేము కలుపుకున్న పిండిని వేసేసుకొని ఫిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము చక్రాలని వేసుకోవాలండి. చక్రాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. 2 మినిట్స్ ఫ్రై వేసిన తర్వాత 2 మినిట్స్ వరకు అసలు డిస్టర్బ్ చేయకుండా 2 మినిట్స్ తర్వాత వాటిని ఫ్లిప్ చేస్తూ టర్న్ చేస్తూ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైతే ఇక్కడ బబుల్స్ రావడం ఆగిపోతుందో అప్పుడు చక్రాలు పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి. అలా అయిన తర్వాత వాటిని తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో కూడాను సేమ్ ఇదే ప్రాసెస్లో చక్రాలు చేసుకొని తీసుకోవాలండి. వీటన్నిటిని పక్కన స్ట్రైనర్లో పెట్టేసుకోవాలి. ఇలాగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి అదే సేమ్ కడాయిలోకి ఒక స్ట్రైనర్తో ఇవి కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకుందాము. నేనైతే ఇక్కడ 2 కప్స్ వరకు కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇవి పచ్చివండి. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతాయి. వీటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. స్ట్రైనర్ హెల్ప్తో అయితే చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా పాడవకుండా నీట్గా చేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది పని. ఇలాగ అన్నీ కూడాను ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అదంతా వచ్చేస్తుంది. అలాగే నేను ఇక్కడ 1.5 కప్పు వరకు అటుకుల్ని తీసుకున్నాను. ఇవి లావువి తీసేసుకొని వీటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లఫీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన స్ట్రైనర్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే అది చల్లారి కొంచెం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అలాగే 1 కప్పు వరకు 1 కప్పు వరకు పీనట్స్ని తీసుకోవాలి. పల్లీల్ని కూడా అలాగే స్ట్రైనర్ హెల్ప్తో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న ఈ పీనట్స్ని కూడాను ఒక స్ట్రైనర్లోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/4 కప్పు వరకు క్యాష్యూ నట్స్ని తీసుకుంటున్నాను. క్యాష్యూ నట్స్ని కూడా అలాగే స్ట్రైనర్ హెల్ప్తో ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకొని వీటిని కూడా స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ రాగాల్ని ఇప్పుడు 1/2 కప్పు వరకు ఆల్మండ్స్ని తీసుకున్నాను. వీటిని హాఫ్స్గా కట్ చేసి తీసుకున్నానండి. వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని వీటిని కూడా స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకున్నానండి. స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. ఎండు కొబ్బరి టేస్ట్ అయితే ఈ మిక్చర్లో చాలా బాగుంటుంది.
వీటిని కూడా బ్యాచెస్లో వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి పీసెస్ని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే 1 కప్పు వరకు పుట్నాలని తీసుకున్నాను, రోస్టెడ్ చనా దాల్. వీటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్ట్రైనర్ హెల్ప్తో ఫ్రై చేసుకోవాలి. స్ట్రైనర్తో ఫ్రై చేసుకోవడం వల్ల పని చాలా ఈజీ అయిపోతుందండి. ప్రిపేర్ చేసుకోవడానికి చాలా త్వరగా అయిపోతుంది. పుట్నాలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ఇప్పుడు నేను 3/4 కప్పు వరకు కిస్మిస్ని తీసుకున్నాను. కిస్మిస్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అలాగే బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కూడా కిస్మిస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మిక్స్చర్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పెద్ద వెల్లుల్లిని తీసుకున్నానండి, క్రష్ చేసి తీసుకున్నాను. కంప్లీట్ ఒక ఫుల్గా ఉన్న వెల్లుల్లిని తీసుకొని క్రష్ చేసేసి వాటితో పాటు చేతి నిండుగా కరివేపాకుని వేసి చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మిక్స్ చేసుకోవడానికి ఇప్పుడు మిక్చర్ అంతా కూడాను కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్లోకి మేము ప్రిపేర్ చేసుకున్న చక్రాలని యాడ్ చేసుకోవాలి. మా చేతులతోనే వాటిని మ్యాష్ చేసేసుకొని చక్రాలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇప్పుడు మేము ప్రిపేర్ చేసుకున్న అటుకులు కానివ్వండి, ఈ పప్పులన్నీ కూడాను కలిపేసుకోవాలి. వాటితో పాటు కార్న్ఫ్లేక్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అయితే మాకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా తింటారు కాబట్టి మరీ ఎక్కువ స్పైసీగా కాకుండా మోడరేట్గా ఉంటే చాలా బాగుంటుంది. అంతా బాగా కలిపేసుకొని టాస్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని మేము చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అసలు పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి. ఈ హాలిడేస్ టైంలో ఇలాగ ప్రిపేర్ చేసుకొని పిల్లల కోసం ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారండి. హెల్త్కి కూడా చాలా మంచిది. బయట వాటికన్నా కూడా మేమే ఇంట్లో ప్రిపేర్ చేసి ఇలా ఇస్తే పిల్లలకి ఎంతో హ్యాపీగా తింటారు. నేను చూపించినట్టుగా స్ట్రైనర్ హెల్ప్తో మీరు ఫ్రై చేసుకుంటే అన్నీ కూడాను పని కూడా ఎక్కువగా ఉండదండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతాయి ఇవి ఫ్రై కూడాను. చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.